హలో మై డియర్ నీట్ ఆస్పిరెంట్స్, నా పేరు కేదార్నాథ్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఏపీ స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మొన్న జరిగిన మే 5th నీట్ 2024 అటెంప్ట్ చేసినాను. యాక్చువల్ అంటే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాపిక్ రీనీట్ అని. మన సదరన్ స్టేట్స్ అంటే సోకాల్డ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇంకేమైనా ఉంటే అవి సదరన్ స్టేట్స్ వరకు అసలు ఏ స్కామ్ జరగలేదు. ఇంతవరకు బయటపడలేదు. జరిగినప్పటికీ అంటే జరగలేదని చెప్పకూడదు, కానీ ఇంతవరకు అయితే ఏ స్కామ్ బయటపడలేదు సదరన్ స్టేట్స్ నుంచి. మనకు అసలు రీనీట్ అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చే స్కోర్స్కి ఆల్రెడీ మనకి మంచి మంచి కాలేజెస్ వస్తాయి. ప్రజెంట్ పోయిన ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకుంటే ఇంకా మన కాలేజెస్ కూడా పెరిగాయి కాబట్టి మనకేం లాస్ ఉండదు. యాక్చువల్గా స్కామ్స్ అంతా జరిగింది నార్థన్ స్టేట్స్లో, కాబట్టి రీనీట్ పెడితే కూడా ఓన్లీ నార్థన్ స్టేట్స్కే పెట్టాలి. మనం మళ్ళీ అదే ఫామ్లో ఉండి అదే టెంపోతో చదవము, అదే స్కోర్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు రీనీట్ పెడితే. కాబట్టి రీనీట్ పెట్టకూడదు. నేను ఇంతవరకు యూట్యూబ్లో ఒక వీడియో కూడా చూడలేదు. మన సదరన్ స్టేట్స్ నుంచి వాయిస్ రైజ్ చేస్తున్న వీడియోస్ ఏమీ లేవు. కాబట్టి మన ఫెలో నీట్ ఆస్పిరెంట్స్ కూడా చేతనైతే ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి. దీనివల్ల మన బాధ ఎన్టీఏ వరకు చేరి రీనీట్ జరిపితే కూడా ఓన్లీ నార్థరన్ స్టేట్స్కే జరిపేటట్టు చూసుకోవచ్చు. ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ సదరన్ నీట్ ఆస్పిరెంట్స్.